మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం జూలై 1, 2025. సంపూర్ణంగా సమర్పించుకొనుట. ఈనాటి ధ్యానాంశం సంపూర్ణంగా సమర్పించుకొనుట. ఈనాటి వాక్య భాగంగా రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19 నుండి 21 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నా ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. కొన్ని సంవత్సరముల క్రితం నా అనుదిన ధ్యాన సమయాన్ని నేను అంతవరకు చదవని బైబిల్ భాగాలను, అనగా నేను గుర్తించని, అండర్లైన్ చేయని భాగాలను పరిశీలించడానికి ఉపయోగించుకున్నాను. ఆ సంవత్సరంలో నేను అనేక ఉదయకాలాలు పాత నిబంధనను ధ్యానం చేస్తూ గడిపాను. అందువలన దానిలో ఉన్న కథలు మరియు వ్యక్తుల పట్ల నాలో ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడింది. వాటిలో ఈనాటి వాక్య భాగం రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19 నుండి 25 వచనాల్లో ఉన్న ఎలీషా యొక్క సేవ పిలుపు ఒకటి. అతడు ఏలియా ప్రవక్త చేత దేవుని సేవకు పిలువబడినప్పుడు తన ఎద్దులను వధించి తన ప్రజలకు ఒక వీడ్కోలు విందు చేశాడు. అతడు ఆ విందును చేసిన విధానం అతని సంపూర్ణ సమర్పణను రుజువుపరుస్తున్నది. ఆ విందును వండడానికి ఎలీషా తన నాగలి మొదలగు పనిముట్లను కట్టెలుగా ఉపయోగించాడు. అలా చేయడంతో అతడు తన పాత వృత్తికి, తన పాత స్వభావానికి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసుకున్నాడు. అతడు ఏలియాను వెంబడించి సహాయకుడుగా ఉండడానికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండడానికి మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఈ విషయంలో ఎలీషా మనకు మాదిరిగా ఉన్నాడు. పాత అలవాట్లను మానివేయడం లేదా నాశనకరమైన మార్గాల నుండి వెనుదిరగడం కష్టంగా ఉంటుంది. ఆ పాత వ్యసనాల నుండి విడుదల పొందాలంటే మనకు దేవుని మరియు తోటి విశ్వాసుల సహాయం అవసరం. దేవునితో నడవడానికి మనకు అడ్డుపడుతున్న మనుషులతో బంధాలను ఎంత కష్టమైనా తెంపుకోవాలి. అలా చేసినప్పుడు దేవునితో మనం పొందే సన్నిహిత సంబంధం వెలకట్టలేనిది, దేనితోనూ పోల్చలేనిది. నేటి ధ్యానం: నేను దేవునికి పూర్తిగా సమర్పించుకోవడానికి దేనిని వదిలిపెట్టాలి? ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమును బట్టి, ఎలీషా వంటి నమ్మకమైన వ్యక్తులను బట్టి నీకు కృతజ్ఞతలు. నీకు సమీపంగా రావడానికి మేము విడిచిపెట్టవలసిన వాటిని మాకు చూపించుము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: దేవుని పిలుపును నమ్మకంగా అనుసరించున్నట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జూలీ సైబ్, పెన్సిల్వేనియా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.